ప్రస్తుతం నేటి క్రైస్తవ సమాజంలో ఇశ్రాయేలీయుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఇందులో రెండు భాగాలుగా మనం తీసుకున్నట్లయితే, కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఇజ్రాయేల్ని దేవుడు విడిచిపెట్టేశాడు, ఇక దేవుడు వారిని పట్టించుకోడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది దేవుడు వారికి తోడు ఉన్నాడు, దేవుడిని వారు రక్షించుకుంటాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. క్రైస్తవ సమాజంలో ఇలాంటి విషయాలు ఎందుకు కలవరం రేపుతున్నాయి అంటే, బైబిల్ ఒకటే అయినప్పటికీ బైబిల్ ఉన్న విషయాలు కొందరికి కొన్ని విధాలుగా ఎందుకు అర్థమవుతున్నాయంటే, కొంతమంది బైబిల్ చదవకుండా కొంతమంది చెప్పే వాక్యాలు బట్టి వారు నడుస్తూ ఉంటారు. కొందరు బైబిల్ చదివి వాటిలో ఉన్న విషయాల్ని గమనించి వాటి ప్రకారం నడుస్తూ ఉంటారు. కొంతమందికి బైబిల్ చదివినా కూడా బైబిల్ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాలు మనం ఆలోచిస్తే ఇందులో ఏది కరెక్ట్ అనేది మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఇజ్రాయేలును, ఇప్పుడున్న యూదులను దేవుడు విడిచిపెట్టేశాడా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అసలు దేవుడు ఇజ్రాయేళ్ల పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగినాడు మొదటి నుంచి అనేది మనం చూడాలి. అందుకని ఈ విషయాలు తెలియాలంటే మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక వ్యక్తిని అడగాలి. మనం ఎవరు ఆ వ్యక్తి అంటే, అపోస్తుడైన పౌలు గారు. ఆయనకు మాత్రమే చాలా విషయాలు తెలుసు అనేది ఆయననే కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన కొన్ని విషయాలు చెప్తూ, నేను రాసిన పత్రికలలో మీరు ఆ మాటలు చదవాలి, అవి చదివినప్పుడు మీకు తెలుస్తాయి అంటారు. అందులో ఒక పత్రిక రోమీలకు రాసిన పత్రిక మనము చదివినట్లయితే దాంట్లో 3 పేజీలు ఉన్నాయి, 3 అధ్యాయాలు. అవి ప్రాముఖ్యమైనవి. మొత్తం 16 అధ్యాయాలు ఉంటాయి. అయితే మనము 9, 10, 11 అధ్యాయాల్లో కొన్ని మాటలు తెలుసుకుందాం. యాక్చువల్గా ఇజ్రాయెల్స్ అందరూ ఫస్ట్ నుంచి దేవుని మాట వినని వారుగా, దేవుని బాధ పెట్టేవారుగా కనబడుతుంటారు. ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు మోషే యొక్క నాయకత్వంలో వారు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రంను పాయలు అయినప్పుడు చూశారు, బండ నుంచి నీళ్ళు ఇచ్చినప్పుడు చూశారు, ఆకాశంలో పూరేళ్లను మన్నాను ఆయన కురిపించినప్పుడు చూశారు. ఆయన సనిగారు అని రాయబడింది. ఆయన దేవుని యొక్క మాటను వినలేరు కాబట్టి అరణ్యంలో వాళ్ళు రాలిపోయారని దేవుడు తెలియజేశారు. కానీ కొంతమంది మాత్రం దేవుడికి ఇష్టలుగా ఉంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఒక శేషం అంటారు దాన్ని. దేవుడికి కొంతమంది ఎప్పుడు దేవుడి యొక్క ప్రజలుగా ఇశ్రాయేలులో ఉన్నారని వాక్యం చెప్పబడి ఉన్నది. అందుకనే పౌలు గారు వారి గురించి ప్రస్తావిస్తూ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో వారికి ఉన్న ఆధిక్యత గురించి రాశాడు. ఈ ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యత మొట్టమొదటిగా దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు అనేది పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో, నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండకూడదునన్నాడు. పౌలు గారి యొక్క ఆవేదన అన్నాడు, మానని వేదన అంటున్నాడు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడలేదన్నాడు. ఎందుకట వారి విషయంలో పౌలు గారు చాలా బాధతో కొన్ని విషయాలు తెలియజేస్తూ, వాళ్ళ నిమిత్తము ఒకవేళ నేను క్రీస్తు నుండి కూడా వేరైపోతానని చెప్పాడు పౌలు గారు ఈ వచనంలో. 1, 2, 3 వచనంలో అంతగా బాధపడవలసిన అవసరత ఎందుకు వచ్చింది పౌలు గారికి అంటే, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అనేది పౌలు గారికి తెలుసు. దాని గురించి 4వ వచనంలో మాట్లాడుతూ, వీరి ఇజ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి, పితరులు వీరి వారు, శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. అంటే వాళ్ళకున్న ఆధిక్యత, వాళ్ళకున్న గొప్పతనము చాలా ఉన్నతమైనది. ఇలాంటి వారు రక్షణ పొందకుండా వాళ్ళు దేవుడికి దూరం అయిపోతున్నారు అని ఆయన బాధను వ్యక్తపరచాడు ఇక్కడ. అయితే ఇజ్రాయేళ్ల గురించి పౌలు గారు చెప్పేది ఏంది?
ఆయనకి ఏం తెలుసు వారి గురించి అంటే కొన్ని విషయాలు తెలుసు ఆయనకు, వాళ్ళ గురించి తెలుసు. వారి విషయమై దేవుడు ఏమనుకుంటున్నాడో కూడా తెలుసు. అందుకే 10వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారే, వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదన్నాడు. ఇజ్రాయేలులట రక్షణ పొందవలనని హృదయాభిలాష, వారి విషయం నేను చేస్తున్న ప్రార్థన. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఇజ్రాయెల్ని చాలామంది దూషిస్తున్నారు. ఎందుకంటే వారికి వాక్యము తెలియదు కాబట్టి. మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకే వాక్యం తెలుస్తుంది అనే ఒక ఈగోతో ఉన్నవారుగా కనబడుతూ ఉంటారు. దేవుడు పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆయన వారి కోసం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాను అని మరి పౌలు గారు తెలియజేస్తే మనము పౌలు గారి కంటే గొప్పవారిమా అనేది మన ప్రశ్న. పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, వారు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. మరి కొంతమంది ఏమంటున్నారు, వారి గురించి ప్రార్థన చేసే అవసరత లేదు అంటున్నారు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. వారిని కొన్ని అసభ్య పదాలతో మాట్లాడుతున్న వాళ్ళు క్రైస్తవులలో ఉన్నారు అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాలను బోధిస్తున్న వారు సంస్థలు పెట్టుకున్నారు. ఈరోజు కొన్ని సంస్థలు నడుస్తున్నాయి ఈ భూమి మీద. కానీ పౌలు గారు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ విషయమై వారిని దేవుడు విడిచిపెట్టేశాడు, ఇక వారికి ఎలాంటి మరి రక్షణ లేదు అని అనలేడు. ఆయన రక్షణ పొందవలనని అనుకుంటున్నాడు అంతే తప్ప వారిని ఏదో విమర్శించడం లేదు, వారిని దేవుడు విడిచిపెట్టేసాడని చెప్పడం లేదు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అని అంటున్నాడు, అలాగైనా ఎడలా నేను అడుగున్నది ఏమనగా, దేవుడు తన ప్రాజ్ఞలను విసర్జించిన అట్లా అనరాదు అన్నాడు. అట్లా అనరాదట. ఎందుకని ఈ మాట అన్నాడు? అలాగనరాదు. దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లా అనరాదు. ఎట్లా అంటాం మనం? మన సొంత ఆలోచన ఎలా వస్తుంది ఈ విషయంలో? నేను కూడా ఇజ్రాయేల్ వాడను అంటున్నాడు. అబ్రహాం సంతాన మందిలి బెన్యామీను గోత్రం వాడను. దేవుడికి మరి ప్రతి తరంలో ప్రతి కాలంలో ఇజ్రాయేల్లో దేవుడికి కొంతమంది ఉన్నారు అనేది ఇక్కడ పౌలు గారు తెలియజేస్తాడు. చూడండి, ఆయన బెన్యామీన్ గోత్రంలో పుట్టినాడని దేవుడు మరి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఈ ఏరియాని గురించి భాగంలో లేఖని మేము చెప్తున్నది మీరు ఎరుగరా? ప్రభువా, వారిని ప్రవక్తలను చంపి నీ బలిపీఠంలో పడగొట్టి నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూస్తున్నారు అని చెప్పాడు ఏలియా గారు. ఆయన ఇజ్రాయేళ్లకు విరోధంగా ఇజ్రాయేల్కు విరోధంగా దేవుని ఎదుట వాదిస్తున్నాడట. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తున్నది? ఇప్పుడు దేవుడి యొక్క మాట ఏం చెప్తుంది? బయలుకు మోకాళ్ళు ఆనని 7,000 మంది పురుషులు నేను శేషంగా ఉంచుకొని ఉన్నాను. అలాగానే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది దేవుడికి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రతి ప్రజల నుంచి ఆయన కొంతమంది రక్షిస్తూనే ఉంటున్నాడు. ఇజ్రాయెల్లో కూడా చాలామంది మరి కొంతమంది రక్షణలోకి వస్తున్నట్లు కనబడుతుంది. చాలామంది రాకపోయినా కొంతమంది మాత్రము దేవుడి యొక్క రక్షణలో మరి దేవుడిని నమ్మేవారిగా కనబడుతున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఈ విషయాలు మనకు అర్థం కాకపోతే మనము ఇజ్రాయెల్ విషయంలో తప్పుగా మనం ఆలోచన చేయగలుగుతాం. కనుక పౌలు గారు వారి గొప్పతనాన్ని గురించి, వారికి ఉన్న గొప్ప ఆధిక్యత గురించి మాట్లాడాడు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దేవుడు వారిని విసర్జించలేదు, తప్పకుండా వారిని రక్షిస్తాడని మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు ఇంకా ఈ అధ్యాయాలలో ఎన్నో విషయాలు ఉంటున్నాయి కనుక వాటిని కూడా మనము ఆలోచన చేయాలని దేవుడు ఇట్టి కృప మనందరికీ దయచేయునుగాక.